మీ దగ్గర ఐఫోన్ ఉండి కూడా ఈ iOS 26 ఫీచర్స్ వాడకపోతే నాకు ఇచ్చేయండి మాస్టరు, నేనైనా వాడుకుంటా. ఫస్ట్ ఫీచర్, మీకు ఇప్పుడు iOS 26లో ఆల్ న్యూ గ్లాస్ డిజైన్ వస్తుంది. ఇప్పుడు ఐకాన్స్ కూడా మీరు ఫుల్ గ్లాస్ లుక్కి మార్చుకోవచ్చు. ఈవెన్ డార్క్ షేడ్లో కూడా పెట్టుకోవచ్చు కొంచెం క్లియర్ రీడింగ్ కావాలి అంటే. అండ్ టింట్ ఆప్షన్ కూడా ఉంది. మీకు నచ్చిన కలర్కి మోనోక్రోమిక్ స్టైల్లో డిజైన్ మార్చాలి అనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది గ్లాస్ కదా, ఈ పోసుకోవచ్చా. సెకండ్ ఫీచర్, వాల్ పేపర్స్లో మీకు న్యూ iOS 26 వాల్ పేపర్ ఉంటుంది. డైనమిక్ వాల్ పేపర్ ఇది. ఫోన్ మూమెంట్ బట్టి కలర్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది గ్లాస్ కదా, పవర్ ఎక్కించచ్చా. థర్డ్ ఫీచర్, మీరు ఇప్పుడు ఏదైనా పిక్ని ఫొటోస్ యాప్లో నుండి ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే స్పేషియల్ ఫోటో కింద మార్చుకోవచ్చు. క్రేజీ ఉంది ఇది. అండ్ ఏదైనా వాల్ పేపర్ సెట్ చేసుకునేటప్పుడు ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే అది కూడా స్పేషియల్ ఎఫెక్ట్ కింద మారుతుంది. లాక్ స్క్రీన్ చాలా కూల్ ఉంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు ఇది గ్లాస్ కదా, ఫోన్ కింద పడి స్క్రీన్ ఇరిగితే యాప్ ఐకాన్స్ కూడా ఇరుగుతాయి. ఫోర్త్ ఫీచర్, iMessageలో చాట్ బ్యాక్గ్రౌండ్ మీరు ఇప్పుడు మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. లైవ్ వాల్ పేపర్స్ చాలా ఇచ్చారు డిఫాల్ట్వి, కొన్ని చాలా బాగున్నాయి. మీకు నచ్చింది సెట్ చేసుకోండి. లేదా ఈ ప్లే గ్రౌండ్తో మీకు నచ్చిన ఇమేజ్ క్రియేట్ చేసుకొని అది కూడా బ్యాక్గ్రౌండ్ కింద సెట్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేస్తే పార్ట్ 2 చూస్తారు.